హాయ్ బ్రదర్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్లబ్ అప్డేట్స్ అనమాట. క్లబ్ రేసింగ్ తాలూకు అప్డేట్స్. ఇప్పుడు వచ్చిన పెద్ద తలకాయ నొప్పి ఏంటి అంటే జస్ట్ ఇంకా ఈరోజు డేట్ 2 క్లైమేట్ చూస్తే చాలా చండాలంగా ఉంది. ఆల్రెడీ ఈరోజు నిన్న షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది, చూసే ఉంటారు మీరు చాలామంది. సో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి మనకి ఇక్కడ. 3 days 4 days నుంచి పడుతున్నాయి. నేను ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ గ్యాప్లో ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయన్నమాట ఈ 2-3 days. ఇప్పటికే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదు. బర్డ్స్ పట్టుకెళ్ళేదానికి బాస్కెట్ అయితే నా దగ్గర లేదనమాట. సో అలాగని అట్టపెట్టెల్లో పట్టుకెళ్దామంటే అంత పెద్ద పెట్లు లేవు. అలానే ఎక్కువ పెట్లు పెట్టుకుంటే బర్డ్స్ ఏమో కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాయి, టైట్ అయిపోతున్నాయి, బాగా ఇబ్బంది పడిపోతున్నాయి లోపల. అందుకని చెప్పేసి నేను అలా డిలే చేసుకుంటూ బాస్కెట్ వచ్చేస్తుంది కదా అని. మా దరిద్రం ఏంట్రా అంటే బాస్కెట్ బుక్ చేసాము, అది ఐ థింక్ గుజరాత్ నుంచి అనుకుంటా వచ్చింది. మేము రిసీవ్ చేసుకోలేదని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయిందంట. అది ఇప్పటికే లేట్ అవుతుంది అంటే మరి కొంచెం లేట్. సో మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఏంటి ఇంకా బాస్కెట్ రాలేదు అంటే మీది రిటర్న్ వచ్చేసింది, మళ్ళీ పెడుతున్నాం అని చెప్పి మళ్ళీ పెట్టారంట. సో అది ఐ థింక్ రేపు లేదా ఎల్లుండి రావచ్చు. అప్పటికి క్లైమేట్ కూడా సెట్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఈ క్లైమేట్లో బర్డ్స్ వదిలేము అంటే పోతాయి. 100 kilometers ట్రయల్ రేస్ టాస్ అయితే పెట్టడం జరిగింది. టాస్ అంటే ఏంటి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అంటే చిన్నగా స్టార్ట్ చేస్తున్న న్యూ ఫ్యాన్సీయర్స్ లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. టాస్ అంటే ఏం లేదన్నా, ఇప్పుడు మనం బర్డ్స్ రేస్ టైంలో మన ఇంటికి వస్తాయి కదా, ఇంటికి వచ్చేటప్పుడు ట్యాగింగ్ చేస్తాం కదా, కాళ్ళకి స్టిక్కర్లు వేస్తారు. రేసింగ్ నుంచి బర్డ్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు కాళ్ళకి స్టిక్కర్లు వేస్తారు. ఆ పవర్ని పట్టుకొని లోపల పెట్టుకొని ఆ స్టిక్కర్ అనేది దానికి తీసి ఆ స్టిక్కర్ లోపల ఒక నెంబర్ ఉంటుంది, ఒక యాప్ ఇస్తారు మనకు, ఒక అప్లికేషన్, ఒక యాప్ అయితే ఉంటుంది మన మొబైల్లో. సో ఆ యాప్లో ఈ నెంబర్ అయితే ఎంటర్ చేసి వీడియో గ్రూప్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. బర్డ్ వచ్చిన దానికి గ్రూప్లో వీడియో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత దాని తాలూకా ట్యాగ్, దాని తాలూకా స్టిక్కర్ కూడా మనం ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది, అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాప్లో అప్లోడ్ చేస్తే దాన్ని బట్టే మనకి రిజల్ట్ ఎవరిది ఫస్ట్ ఎవరి సెకండ్ అనేది దాన్ని బట్టే నిర్ణయిస్తారు. సో అది ఇంకా జస్ట్ ఒక 1 week ఉంది మహా అయితే. 10 daysలో టాస్ స్టార్ట్ అవుతుంది. 100 kilometers మనం చూస్తే 1 kilometer కూడా వదలలేదనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 1 month బిఫోర్, మీకు తెలుసు కదా, 1 month బిఫోర్ 50 km నేనైతే ట్రైనింగ్ అయితే చేయడం జరిగింది. బర్డ్స్ ఎయిర్లైన్ 50 km చేశాను. ఇప్పుడు 100 km టాస్ ఉంది. సో జస్ట్ 2 days చూసుకొని ఒక 60 or 70 వరకు కుదురుద్ది నాకు తెలిసి టాస్. అలా అని సడన్గా టక పెంచుకొని వెళ్ళిపోదాం సడన్గా అంటే బర్డ్స్ లాస్ ఎక్కువ కనబడుతుంది అనమాట. బర్డ్స్ రావడం మానేస్తాయి. ఎందుకంటే ట్రాక్ నీట్గా చూపించకపోతే ఒకేసారి ఇప్పుడు 20 వదిలి తర్వాత ఒక 50 వదిలేసాము అంటే పావురం పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మొదట్లో అంటే పునాది ఎప్పుడు గట్టిగా ఉండాలి అని చెప్పేసి అంటారు కదా, అలా బేస్మెంట్ ఒక 100 kilometer వరకు చాలా నీట్గా వదులుకోవాలన్నమాట. బర్డ్స్ ఏం తేడా వచ్చి రాంగ్ స్టెప్ వేసినా సరే ఇంక బర్డ్స్ అన్నీ కోల్పోతాం మనం, వేస్ట్గా పోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు టైమా లేదు, క్లైమేటా బాగాలే, బాస్కెటా లేదు, అంతా ఎలా ఉందంటే ఇప్పుడు ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అంటారు కదా, ఆ టైప్లోకి వచ్చిందనమాట. సో అది కాకుండా ఈ టైంలో మౌల్టింగ్ అయితే బీభత్సంగా అయిపోతున్నాయి. బర్డ్స్ మౌల్టింగ్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మౌల్టింగ్ అవ్వకుండా ఈ టైంలో ఉండాలి అంటే ఏం చేయాలన్నా నేను అడిగితే అన్న బర్డ్స్ డివైడ్ చేయి అంటున్నారు. బర్డ్స్ డివైడింగ్కి మౌల్టింగ్కి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. మౌల్టింగ్ వేరు, బర్డ్స్ డివైడింగ్ వేరు. సో బర్డ్స్ కలిసి ఉంటే జస్ట్ క్రాసింగ్ అయిపోయి వాటి తాలూకు స్టామినా పోయి అలా బర్డ్స్ రిటర్న్ రావు అని చెప్పేసి కొందరు అభిప్రాయం. కొందరు ఏంటి అంటే నాకు తెలిసిన ఫ్యాన్సీయర్స్ ఏమన్నారు అంటే, మనవైతే క్లబ్ రేస్ అవుతుండగా 500 రిలీజ్ చేస్తే 500లో మార్నింగ్ రిలీజ్ చేస్తే ఈవినింగ్కి ఇంటికి వచ్చేసి ఈవినింగ్ ఇంటి దగ్గర గుడ్లు పెట్టేవంట మన ఓల్డ్ ఫ్యాన్సీయర్స్వి, నాకు తెలిసిన ఫ్యాన్సీయర్స్వి. నాకు తెలిసినవనే కాదు, చాలామంది వీడియోస్లో కూడా నేను చూసాను, యూట్యూబ్ వీడియోస్లో కూడా నైట్ ట్రావెలింగ్లో గుడ్లు పెట్టేసేటివి కూడా చాలా ఉన్నాయి. ఒక 6-7 గుడ్లు కనబడేవి అనమాట బాస్కెట్లో. ఏంటని అన్ని గుడ్లు ఉన్నాయంటే క్రాసింగ్ల టైంలో అవన్నీ ట్రిక్స్లు అండి. అవి రాను నేను చెప్తూ ఉంటాను. బర్డ్ స్పీడ్గా మన ఇంటికి రావాలి అంటే ఏం చేస్తారనేది కొన్ని బెస్ట్ అండ్ ఓల్డ్ ట్రిక్స్ కూడా అవి. సో అవి నేను చెప్తా ఉంటాను. సో అప్డేట్ అయితే అది. మనకి టైం అయితే అసలు ఏం లేదు. అలా అని క్లైమేట్ సహకరించట్లే, బాస్కెట్లు లేవు, చెప్తున్నా కదా, ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ చాలా అన్నట్లు మౌల్టింగ్ కూడా ఇప్పుడు
సో టాస్ అనేది ఐ మీన్ క్యాబిన్ చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి అంటే మన క్యాబిన్లో బర్డ్స్ అంటే మన ఇంటి దగ్గరే ఎగురుతున్నాయో లేదా చెక్ చేయడానికి వస్తారనమాట. ఎందుకంటే ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో కొన్ని పావురాలు ఉన్నాయనుకోండి, నా పావురం అని చెప్పేస్తాను నేను, కానీ అది వైజాగ్లో ఉంటుంది. వైజాగ్లో అక్కడి నుంచి వైజాగ్ 100 కిలోమీటర్స్ రిలీజ్ చేస్తే వైజాగ్కి ఒక 30 కిలోమీటర్లు ఎంతో వస్తుంది. ఆ 100 కిలోమీటర్స్ పాయింట్ నుంచి వైజాగ్కి కేవలం 30 వస్తుంది, మా ఇంటికి మళ్ళీ 100 వస్తుంది. సో అలా అని చెప్పేసి ఫ్రాడ్ ఏమన్నా చేస్తారేమో. ఇప్పుడు ఆ బర్డ్స్ వాళ్ళవా కాదా చెక్ చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే, బర్డ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఇంటి పైన బయట ఎగురుతాయి కదా, ఎగిరి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికే వస్తున్నాయి లేదు చెక్ చేసుకుంటారు అనమాట. దాన్ని క్యాబిన్ చెకింగ్ ఫ్లయింగ్ అంటారు అనమాట. చెకింగ్ ఫ్లయింగ్ ఆర్ క్యాబిన్ ఫ్లయింగ్ ఆర్ సమ్ ఏదో అంటారు. సో అవి బర్డ్స్ చెక్ చేయడానికి వస్తారనమాట. అది 7th పెట్టుకున్నారంట డేటు. మా ఫ్రెండ్స్ ఇద్దరు, టోటల్గా 3 చేస్తున్నాము. 5-6 అవుతాం అనుకున్నాం, బట్ 3 చేస్తున్నాం. అది కాకుండా మాకు బాగా వర్స్ట్గా ఉంది, రూట్ కూడా అసలు ఏం నచ్చలేదు. బాగా కర్వ్ అంటే వంకరగా ఉందన్నమాట రూట్ అంతా కూడా, అసలు ఏం బాలే. బట్ తప్పట్లే, ఎందుకంటే ఈ వేలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మాకు కోల్కతా ట్రాక్ అయితే స్ట్రైట్ రూట్ వస్తుంది, బట్ ఏంటంటే టెయిల్ విండ్ అది ఎక్కువ. సో వెనక నుంచి గాలి అనేది పావురం ఎగురుతున్న దిశ నుంచి ఇటువైపు పావురాన్ని గాలి తోసిస్తూ ఉంటుంది. సో పావురం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు మేము వెళ్తున్న రూటు చాలా టఫ్ రూటు, చాలా అంటే చాలా టఫ్ రూటు. సారీ, చాలా అంటే చాలా టఫ్ రూటు. అక్కడి నుంచి గాలి ఇలా పావురింగ్ మొహానికి కొడుతూ ఉంటుంది. ఆ గాలిని తట్టుకొని మన ఇంటికి రావాలి బర్డ్. అది కాకుండా ఇక్కడ అరకు, లంబసింగి ఈ అంతా కూడా హిల్ ఏరియాస్, అంటే ఒక అడవి ప్రాంతాలు అనమాట. ఇవన్నీ కూడా కొండలు, 3 కిలోమీటర్ల ఎత్తు ఉంటాయి కొండలు. మీకు చాలామంది మన లోకల్స్కి తెలిసే ఉంటుంది, 3 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది కొండలు. ఆ 3 కిలోమీటర్ల హైట్ వెళ్ళాలి పావురం, నేల నుంచి 3 కిలోమీటర్ల హైట్ వెళ్ళి మళ్ళీ ఆ కొండ నుంచి కాస్త హైట్ తీసుకుంటుంది. సో 3.5 కిలోమీటర్లు ఐ థింక్ హైట్ ఎక్కి ఆ కొండలు దాటుకొని రావాలన్నమాట. అంటే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ప్రెజెంట్ 200 వరకు బాగానే ఉంటుంది నాకు తెలిసి. 250 వరకు ఓకే. 250 తర్వాత నుంచి చాలా టఫ్ అయిపోతుంది. అది కాకుండా తెలిసిందే కదా, కొండలు ఉన్న ఏరియాల్లో ఫాల్కన్ అటాక్, డాగా బాగా బీభత్సంగా అటాక్ చేసేస్తుంది. సో ఇవన్నీ తట్టుకొని రావాలి. అది కాకుండా మనకు ట్రైనింగ్ పర్ఫెక్ట్గా లేదు, చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే అనమాట, ముళ్ళుల్లాగా అనమాట. ఇవన్నీ కూడా దారులు క్లోజ్ అయిపోయి మనకన్నీ. సో అప్డేట్ ఇవ్వాలనిపించింది, ఏమన్నా వీడియో చేద్దామా అనిపించి ఆలోచించుకొని ఏం చేద్దాం అనుకుని చేసా. సో ఈ పాటికే చాలామంది స్కిప్ చేసి ఉండొచ్చు బై ఛాన్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లైక్ అయినట్లుంటే చివరాఖరి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి గైస్. జస్ట్ మనము ఒక 10 కిలోమీటర్లు వదులుతాం మనం బయట, అంటే మీరు న్యూ ఫ్యాన్సీస్ లాంటి వాళ్ళు 10 కిలోమీటర్లు వదులుతాం. అది అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మేము రేస్లో డైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాం, అది కాకుండా ఫెడరేషన్లో కూడా. సో మాకు సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా. బర్డ్స్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు ఒడిదుడుకులు ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్తున్నా కదా, ఇవన్నీ మైనస్లే మనకి. సో అవన్నీ తట్టుకొని రావాలి అని నేనే కాదు, నేనే వెళ్ళండి ప్రతి ఒక్క ఫ్యాన్సియర్కి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇంకా జస్ట్ ఒక 10 to 15 డేస్లో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ మెంబర్కి కూడా రేసులు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైనా క్లబ్ మెంబర్స్ ఎవరైనా చూస్తున్నారా మన వీడియోస్, ఒకవేళ చూసుంటే మీ పేరు పెట్టండి, తర్వాత మీరు ఎక్కడి నుంచి మీ లొకేషన్ కూడా పెట్టండి, మీరు ఏ క్లబ్లో చేస్తున్నారో కూడా పెట్టండి, ఓకేనా. సో నేను చూస్తా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో, బై ఛాన్స్ కుదిరితే నాకు ఏమైనా టిప్స్ ఇవ్వండి మీ సైడ్ నుంచి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా. సో ఇయర్ జస్ట్ ట్రయల్ కనుక్కొని చేస్తున్నాం. ఒక ఫ్యాన్సీయర్ దగ్గర ఐ థింక్ 10 పావురాలు ఉన్నాయంట, ఇంకో ఫ్యాన్సీయర్ దగ్గర ఒక 12 పావురాలు ఉన్నాయంట. వాళ్ళిద్దరి దగ్గర 10 ఒకరి దగ్గర 12 ఒకరి దగ్గర. కేవలం మనం మాత్రమే 45 పావురాలతో వెళ్తున్నాం. నాకు తెలిసి 45 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మౌల్టింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పా కదా, అవి ఎన్ని కుదురుతాయో ఎన్ని కుదరవో తెలియదు, ఇంకా అవి కూడా చెక్ చేసుకోవాలి. ఓకే అనుకుని పంపిస్తాను. మౌల్టింగ్లో ఉన్న బ్యాడ్ లక్ అనుకోవడమే, ఈసారికి వదిలేసుకోవడమే ఇంటి దగ్గర. 333 బర్డ్ ఉంది కదా, ఆ లైన్లో బర్డ్ గలీజ్ అయిపోయింది పాపము. అవతల పక్క రెండు మాత్రమే మిగిలాయి చివరాఖరికి. ఆ గోడ కనబడుతుంది కదా, మన హౌస్ ఆ గోడ కనబడుతుంది కదా, ఈ గోడ మీద కూడా పాపం ఎక్కలేకపోతుంది బర్డ్. వదిలేద్దాం అనుకున్నాను కానీ గోడ ఎక్కలేకపోతుంది. అది ఇంకేం ఫ్లై చేసుకొని వస్తుంది ఎంతో దూరం నుంచి, అనవసరంగా ఎక్కడో గాలిలో పడిపోద్ది అనమాట సడన్గా, బాధ. అది కాకుండా దానికి కాళ్ళు ఒకటి వంకర కదా, సో అది కూడా చాలా పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి.
సో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. ఇంకోటి చెప్పడం చెప్పా అనుకుంటా కదా. సో బర్డ్స్ చాలా అంటే చాలా లాస్ కనపడవచ్చు ఇవన్నిటిలో. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాము, టఫ్ రూట్, టఫ్ ట్రాక్, కొండలు, హిల్ ఏరియాస్, ఫాల్కన్ అటాక్స్. నెక్స్ట్ ఇంకా బర్డ్స్కి ఆ టైంలో ఏమన్నా అనుకోకుండా ఒంట్లో బాగోకపోతే ఏమన్నా బర్డ్స్కి అలా కానీ ఇవన్నీ కూడా మైనస్లే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మైనస్లే. సో వచ్చిన బర్డ్ జాగ్రత్తగా పెట్టుకోవటం, మనది అనుకొని ఉండటం, రాని బర్డ్ ఏదోలే అనుకొని మర్చిపోవడం. ఎంత వెల్ అండ్ గుడ్ బర్డ్ అయినా పోతుంది. ఎలా అంటే చెప్పా కదా, ఫాల్కన్ అటాక్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా ఎక్సెట్రా ఏమన్నా ఉండొచ్చు. ఆ టైంలో అనుకోకుండా నైట్ టైం రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి వద్దాం అనుకొని కొన్ని బర్డ్స్ లేట్ రిటర్న్స్ అవుతాయి. రెస్ట్ తీసుకుందామని ఉన్నా మన ఫ్యాన్సీస్ గురించి తెలిసిందే కదా, బయట ఎక్కడో పావురం చూస్తే నేనే అంతవరకు ఎందుకు, నా దగ్గర 100 to 120 బర్డ్స్ ఉంటాయి, నేనే కక్కుర్తి పడతా కొత్త బర్డ్ని చూస్తే. సో అవి కూడా వాళ్ళకు కూడా చిక్కకున్నా ఎక్కడో హైట్ ఏరియాస్లో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఎవరిదో బిల్డింగ్ మీద ఉంటే ఇంకెవరో కొత్త ఫ్యాన్సీయర్స్ ఎవరైనా ఉండి చూసారనుకో, అలా కూడా పెద్ద ముళ్ళ కంపలు ఎక్కాయి అనమాట. అక్కడ కూడా ట్రాప్ అవుద్ది బర్డ్. సో ఈ ట్రాపింగ్ నుంచి వీటి నుంచి తట్టుకొని రావాలని నా బర్డ్స్ నేను కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్సీయర్వి కూడా లాస్ చాలా తక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. వీడియో చూసినందుకు లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇక నా క్లబ్ రేస్కే క్లబ్ రేస్ గురించే డైరెక్ట్గా నేను అప్డేట్స్ అయితే ఏమైనా ఇస్తాను. మన బర్డ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే ప్రతి ఒక్కటి కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ మేక్ ఏ వీడియో అబౌట్ దట్ డౌట్, ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి నేను వీడియో అయితే మీకు చేస్తా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియోతో మీ ముందుకు వస్తా. లవ్ యూ ఆల్.